బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా ఏదైతే 2024 జూలై ఆగస్టులో ఆ దేశంలో జరిగిన యువత అల్లర్ల కారణంగా ఆమె దేశం విడిచి శరణార్థిగా భారతదేశానికి రావడం జరిగింది. సో అప్పటి నుంచి భారతదేశంలో షెల్టర్ తీసుకోవడం జరిగిందనమాట. సో భారతదేశం ఆమెకు అఫీషియల్గా షెల్టర్ కల్పించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆమెను ఈరోజు ఒక ఒక శరణార్థిగా ఆమెకు ప్రొటెక్షన్ అయితే కల్పించడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఆమె మొట్టమొదటిగా ఒక కొన్ని మీడియా సంస్థలకు బ్రీఫ్ ఇవ్వడం జరిగిందనమాట. ఆమె ఇప్పుడే ఒక 2 గంటల క్రితం ఆమె సుదీర్ఘమైన తన ప్రసంగాన్ని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఈ ప్రసంగం అనేది ఒక ప్రైవేట్ ఫారెన్ క్లబ్ అనేది న్యూఢిల్లీ అది నిర్వహించింది. దీంతో ఇది గవర్నమెంట్కు సంబంధం లేదని చెప్పి భారత ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పిందనమాట. ఎందుకంటే ఈమె ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే షేక్ హసీనా ఉన్నారో ఆమెపై బంగ్లాదేశ్లో కేసులు ఉన్నాయి. ఆమెకు మరణశిక్ష పడడం జరిగింది. సో ఆమెను మాకు అప్పగించాలని చెప్పి బంగ్లాదేశ్ భారత్ను కోరడం జరిగింది. కానీ భారత్ మాత్రం నిర్బంధంగా వదిలేయడం జరిగింది. అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఆమెను అప్పగించమని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా బంగ్లాదేశ్ మరియు భారత్ రిలేషన్స్ అనేవి అంతగా బాగాలేవన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆ ప్రెస్ మీట్ను ప్రెస్ మీట్ను ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ప్రసారం చేయవద్దని చెప్పి అక్కడ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సో ఇప్పుడు ఆమె ప్రసంగంలోని కొన్ని విషయాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె సుదీర్ఘంగా బంగ్లాదేశ్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ముజిబుల్ రెహమాన్, ఫాదర్ ఆఫ్ బంగ్లా అంటారు. ఆమె కుమార్తెనే ఈమె షేక్ హసీనా. వాళ్ళ పార్టీ వచ్చేసి బంగ్లాదేశ్ అవామీ పార్టీ. ఆమె దాదాపు 5 సార్లు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత కొంత యువత అల్లర్ల వల్ల ఆమె 2024 జూలైలో ఆమె అక్కడ దాదాపు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ యువత అల్లర్లో. సో దాని గురించి ఆమె పర్టికులర్గా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. అది ఒక నిజమైన యువత చేసిన అల్లర్లు కాదు, కొందరు మాస్టర్ మైండ్ అంటే బ్యాక్గ్రౌండ్గా ఉండి బంగ్లాదేశ్లో అనిశ్చితి క్రియేట్ చేయాలని చెప్పి చేశారని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత భారతదేశానికి కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే నేను బంగ్లాదేశ్కు మళ్ళీ వెళ్తాను, డిసెంబర్లో వెళ్తాను. సో అక్కడ ఏదైతే నిషేధించారో దాన్ని బంగ్లాదేశ్ అవామీ పార్టీ దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఆమె కోరడం జరిగింది. ప్రజాస్వామ్యంగా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య హక్కులు పునరుద్ధరించాలని చెప్పి ఆమె కోరడం జరిగింది. ఇంకా చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగిందనమాట. ఆమె స్పీచ్ వచ్చేసి చాలా బంగ్లాదేశ్ ప్రజెంట్ పరిస్థితులను చూసి నేను తల్లడిల్లుతున్నాను. ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ కూతురుగా మరియు బంగ్లాదేశ్ ఫాదర్ ఆఫ్ నేషన్ అయిన ముజిబుల్ రెహమాన్ ఒక కూతురుగా మరియు 5 సార్లు ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తిగా నేను ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ పరిస్థితులను చూసి చాలా తల్లడిల్లుతున్నాను. ఖచ్చితంగా నా భూమికి అంటే నేను బంగ్లాదేశ్ తిరిగి వెళ్తాను. అక్కడే నేను చనిపోయినా సరే, నన్ను అరెస్ట్ చేసినా సరే నేను తిరిగి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ 2 రోజుల ముందే అనౌన్స్ కావడం జరిగింది. అప్పటి నుంచే బంగ్లాదేశ్ చెప్పిందనమాట, మీరు ప్రెస్ మీట్ పెట్టొద్దు, ఆమెను అలౌ చేయొద్దు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్కు చెప్పడం జరిగింది. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇందులో మాది ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఇది ఒక ప్రైవేటు క్లబ్ నిర్వహిస్తున్న ప్రెస్ మీటు, సో దీంతో మాకు సంబంధం లేదని చెప్పి భారత్ చెప్పడం జరిగింది. సో అయినా వాళ్ళు కొంత అంటే ఏదైతే వాళ్ళ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్గా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి రెహమాన్, అతను చెప్పడం జరిగిందనమాట, ఎట్టి పరిస్థితుల్లో ఈమెను మీడియాను నిర్వహించవద్దు, బంగ్లాదేశ్ ఆమెను మాకు పట్టివ్వాలని చెప్పి మా దేశానికి అప్పగించాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ బంగ్లాదేశ్ దీంట్లో భారతదేశం ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పడం జరిగింది. కానీ ఒకటి ఏంటంటే
ఆమె ధైర్యానికి నిజంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ దేశం వెళ్ళగానే ఆమెను అరెస్ట్ చేస్తారు, ఉరి తీస్తారు. ఈ 2 మాత్రం చాలా ఖచ్చితం. ఇంకోటేందంటే ఆమె పార్టీ కూడా ప్రెజెంట్‌గా నిషేధించబడ్డది. బంగ్లాదేశ్ అవామీ పార్టీ అనేది ఇప్పుడు బంగ్లాదేశ్‌లో లేదనమాట. దాన్ని నిషేధించడం జరిగింది. ఇప్పుడు ఆమెను కాపాడాలంటే కేవలం ప్రజలు మాత్రమే కాపాడాలి. ప్రజలు ఒక ఉద్యమంలాగా ఆమె ఆమె కోసం పోరాడితే తప్ప ఆమె బతికే పరిస్థితి మాత్రం ఆ దేశంలో అడుగుపెడితే మాత్రం లేదనమాట. కానీ ఇప్పుడు మరి ఇండియాలో ఉండొచ్చు. ఆమెకు ఇండియా మాత్రం చాలా ఆఫర్ ఇచ్చింది. మీరు కంటిన్యూయస్‌గా ఇక్కడే ఉండండి. మీకు అన్ని విధాలుగా రక్షణ పరంగా కానీ, గౌరవపరంగా కానీ మీకు ఏమాత్రం ఇబ్బంది ఉండదని చెప్పి ఇండియన్ గవర్నమెంటు చెప్పినా కూడా ఆమె మాత్రం మనసు మాత్రం బంగ్లాదేశ్ వైపే వెళ్తుంది. ఎందుకంటే దాదాపు 5 సార్లు ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేసిన ఆమె ప్లస్ ఇక్కడ నేను చావు మాత్రం బంగ్లాదేశ్‌లోనే చనిపోతా అన్న విధంగా ఆమె మాట్లాడుతుందంటే కొంత ఆ దేశంపై ఆమెకు చాలా మమకారం ఉంది. ఆ దేశ పరిస్థితులను చూసి ప్రజెంట్‌గా తల్లడిల్లుతుంది. ఆ దేశంలో ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటుంది. సో ఆ విధంగా నేను వెళ్తే కొంత అన్న మార్పు జరుగుతుందన్న ఉద్దేశంతోనే వెళ్తానని చెప్పి ఆమె అనడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఆమె మాట్లాడుతూ చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగిందనమాట. యాక్చువల్లీ ఆమె డైరెక్ట్‌గా ప్రెస్ మీట్‌లో లేదు. కానీ ఒక వాయిస్ మాత్రం ఒక ఫోన్ ద్వారా వాయిస్ మాత్రం రావడం జరిగింది. ఆమె మాత్రం కనబడలేదు. కానీ ఒక వాయిస్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే లైవ్‌గా చాలామంది జర్నలిస్టులు ఆమెను క్వశ్చన్లు కూడా వేయడం జరిగింది. ఆమె ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ అంతా ఆద్యంతం ఆమె చాలా ఎమోషనల్‌గా చాలా మానసిక వేదనతో మాట్లాడినట్టు మాత్రం చాలా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆమె ఖచ్చితంగా బంగ్లాదేశ్‌పై నేను వెళ్తాను, అక్కడ పరిస్థితులను చక్కదిద్దుతాను, మళ్ళీ ఆ దేశ ప్రజలకు సేవ చేసే భాగ్యం కావాలని చెప్పి అని అనుకుంటున్నానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. మరి ఇంతకు డిసెంబర్లో మరి బంగ్లాదేశ్ రిటర్న్ వెళ్తుందా? రిటర్న్ వెళ్తే ఆమె పరిస్థితి ఏంది? ఇదన్నీ చాలా క్వశ్చన్ మార్కులు అనమాట. కానీ భారత గవర్నమెంట్ మాత్రం వెళ్ళొద్దనే చెప్తుంది. ఎందుకంటే పరిస్థితులు అంత బాలేవు కనుక ఇక్కడే ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా దేశానికి వెళ్తా అని చెప్పింది. 2 సంవత్సరాల తర్వాత ఆమె పూర్తిగా సైలెన్స్ బ్రేక్ చేయడం జరిగింది. ఆమె చెప్పింది ఏంటంటే ఈ ప్రొటెస్టర్ విషయంలో ఏదైతే యాక్చువల్లీ ఏంటంటే ఒక రిజర్వేషన్ విషయంలో ఆ గొడవలు రావడం జరిగింది. సో నేను దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిటిజన్స్ ప్రొటెక్షన్, ఎస్టేట్ ప్రొటెక్షన్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చూసుకోవాలి. అందుకని నేను అలా చేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ కొందరు దుష్టశక్తులు ఈ దేశాన్ని నాశనం చేయాలని చెప్పి ఇలా చాలామందిని అంటే చాలామంది వ్యక్తులని, మినిస్టర్స్ని చంపడం జరిగింది. సో ఆ విధంగా నన్ను చాలా బాధ పెట్టిందని చెప్పి ఆమె అనడం జరిగింది. సో మరి ముఖ్యంగా ఇంత జరిగినాక ఆమె తిరిగి తన దేశానికి వెళ్తాను అని చెప్పి చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఎంతో ధైర్యవంతురాలే అని చెప్పాలి. సో మొత్తం మీద ప్రెస్ మీట్ మాత్రం చాలా మీడియా కవర్ చేసిందనమాట. అంతర్జాతీయ మీడియా మొత్తం ప్రధాని అంటే ఈమె షేక్ హసీనా ప్రెస్ మీట్ పైనే ఉండడం జరిగింది. బంగ్లాదేశ్ కూడా చాలా అసలు ఎలా ఉంటుందో చూడాలి. డిసెంబర్లో వెళ్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పింది. మరి భారత్ మాట వింటుందా లేకపోతే వెళ్తుందా, వెళ్తే పరిస్థితులు ఏంటి అనేది చూడాలి. థ్యాంక్ యూ.